ఈ ఉదయకాలమున మరొక ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. మన వేద గ్రంథము తెరిచినట్లయితే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండకుండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ప్రియమైన స్నేహితులారా, యబ్బేజు అనే మాటకి అర్థం ఏంటంటే వేదన పుత్రుడు అని అర్థం. తాను పుట్టినటువంటి సమయంలో తన తల్లికి వేదన పుట్టించాడు. కానీ తన జీవిత కాలంలో దేవునికి ఆనందాన్ని కలిగించాడు యబ్బేజు గారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యబ్బేజుని గురించి 2 వచనాలు మాత్రమే వ్రాయబడ్డాయి. అయినప్పటికీ తాను పొందినటువంటి ఘనత అద్భుతమైనది. అందుకనే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనం చెప్తుంటే, యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండడు. యబ్బేజు ఎందుకు తన సహోదరుల కంటే ఘనత పొందాడు అంటే దానికి కారణం ఒకటే. ఏంటి ఆ కారణం అంటే తన దేవునికి చేసినటువంటి ప్రార్థన. అయితే యబ్బేజు ప్రార్థనలో ఉన్నటువంటి 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాలు ఏంటో ఇప్పుడు ఒకదాని వెంబడి ఒకటి మనం చూద్దాం. మొదటి అంశం ఏంటంటే, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అనేది. ఇక్కడ ఆలోచన చేస్తే ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే పూర్వకాలంలో ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ పశు సంపద, ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. అదే ఆశీర్వాదం. ఈ కాలంలో చూస్తే కార్లు, భవనాలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వారు ఆశీర్వదించబడిన వారు అని అంటున్నాం. అయితే ఇదేనా ఆశీర్వాదం? అయితే యాకోబుకి అప్పటికి 11 మంది పిల్లలు ఉన్నారు. అప్పటికి ఇంకా బెన్యామీను పుట్టలేదు. లెక్కలేనంత పశు సంపద ఉంది. కానీ యాకోబు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేనికోసం? దేనికోసం అంటే ఆశీర్వాదం కోసం. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని అంటున్నాడు ఆయన. అంటే యాకోబుకి అవేవి ఆశీర్వాదాల వల్ల కనిపించలేదు. నిజమే, ఆయనను కలిగి ఉండడమే ఆశీర్వాదం. ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఇక ఆశీర్వాదాలతో పని లేదు. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 వచనం. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తే శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు వాటంతట అవే వస్తాయి. రెండవ అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. రెండవది ఏమంటే, నా సరిహద్దులు విశాలపరచు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఏమంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించుము అని 61వ కీర్తన 2వ వచనంలో చెప్తున్నాడు. మన ఆస్తులు, అంతస్తుల యొక్క సరిహద్దులు విశాలపరచమంటారు. మన ఆత్మీయ సరిహద్దులు, ఆ సరిహద్దులు మనం ఎక్కలేనంత ఎత్తైన అనుభవాలుగా ఉంటాయి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండు నువ్వు అని ఆసాపు గారు అంటున్నాడు. నీవు నాకుండగా లోకంలోనికి ఏదీ నాకు అక్కర్లేదు. శరీరము నా హృదయము క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈ మాటలు మనం చెప్పగలిగే పరిపూర్ణతలోనికి రావాలి. నిజమే,
కనుక ఇందువల్ల ఈ మాటలు మనము చెప్పగలిగేటువంటి పరిపూర్ణతలోకి రావాలి. ఆయన మనకు తోడుగా ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని కాదు. ఇప్పటి వరకు మనకు తోడుగా ఉన్న పాపమును విడిచిపెడితే అప్పుడు ఆయన తోడుగా వస్తాడు. నాలుగవదిగా నాకు కీడు కాకుండా నన్ను తప్పించు అంటున్నాడు. కీడు కాకుండా చూడు అని ప్రార్థన చేస్తున్నాడు. వచ్చినా దానిలో నుండి తప్పించుంటున్నాడు. కీడు రప్పించేవాడు సాతాను. వాడి చేతుల నుండి తప్పించుకొని ప్రార్థించాలి. ఎవరిని మృంగుదినా అని వాడు గర్భించే సింహంలో తిరుగుతున్నాడు. మన చూపులు, మన తలంపులు, క్రియల ద్వారా మన మీదకి కీడు రప్పించాలని వాడు చేసేటువంటి ప్రయత్నాల నుండి తప్పించమని దేవుని ప్రార్థిద్దాం. యెబ్బేజు ప్రార్థన తనను తన సహోదరులలో ఘనునిగా చేసింది. అలాగే మన ప్రార్థన కూడా మనల్ని బట్టి ఘనతకు పాత్రునిగా చేయాలి. ఘనత అంటే ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ ఆయనను కలిగి ఉండడమే నిజమైన ఘనత. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుని ప్రార్థిద్దాం. అటువంటి కృపా ఘనత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.